విజయనగరం జిల్లాలోని మెంటాడు మండలం పోరం రెవెన్యూ పరిధిలో నివసిస్తున్న సుమారు 200 కుటుంబాలు మాలారెల్లి కులానికి చెందిన నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ 200 కుటుంబాలకు ఒక సెంటు భూమి కూడా లేదు. వీరు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరి బ్రతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి పల్లపు భూమి 2 ఎకరాలు, మెట్టు భూమి 5 ఎకరాలు చొప్పున ఈ కుటుంబాల్లో ఉన్న మహిళల పేరుతో పంపిణీ చేస్తారని, మహిళలకి పట్టాలు పంపిణీ చేస్తారని కోరుచున్నాము. ఈ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారని కోరుచున్నాము. ఫోరం రెవెన్యూలో రెల్లి కులస్తులు సాగు చేయడానికి ఉపక్రమించిన ప్రభుత్వ భూములపై హక్కు పట్టాలు స్త్రీలు పేరు మీద అందజేస్తారని కోరుచున్నాము. మిగిలిన భూములను మాల కులస్తులకు పంపిణీ చేయాలని కోరుచున్నాము. ప్రస్తుతం పోరం రెల్లి కులస్తులు ఆక్రమించుకొని సాగు చేస్తున్న సర్వే నెంబర్ 126 భూములను వారికి అప్పగించి పట్టాలు పంపిణీ చేస్తారని ప్రార్థిస్తున్నాము. రోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఉన్న అనకూడదు పోరం గ్రామస్తులు అనకూడదు కానీ అప్పట్లో అంబేద్కర్ గారు ఈ యొక్క ఎస్సీ వాళ్ళ కోసం ఎంతో పోరాడి అలాంటి ఎస్సీ వాళ్ళని ఈనాడు ప్రభుత్వం ఆదుకోలేక రోడ్డు పాలు అవుతున్నారు. అలాంటి ఎస్సీ కేటగిరీలో ఉన్న పోరం గ్రామస్తులు మన మధ్యన ఉన్నారు. సార్ నమస్తే సార్. నా పేరు ఎండ గోపాలరావు అండి. అంబేద్కర్ పోరాట సమితి జనరల్ సెక్రటరీ విజయనగరం జిల్లా. ఈ పోరాటం అనేది గడ్డ తీతారో భూమి పంచుతారు అనేది విజయనగరం జిల్లాలో ఇది మూడోసారి ఇక్కడ ధర్నా పెద్ద చేయడం. ఈ ధర్నాకు వివిధ ప్రజా సంఘాలు అలాగే పత్రికా మీడియా అందరూ కూడా మాకు సహకరించారు. వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు. ఈ పోరాటం అనేది పేద ప్రజల కోసం మా పోరాటం, భూమి కోసం, భక్తి కోసం. దాదాపు 70 స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా దళితులకి భూమి లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకి భూములు పంచుతామన్నారు. ఎక్కడ కూడా ఒక ఎకరా భూమి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మెంటాడు మండలంలో కొన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని రాజకీయ నాయకుల ద్వారా పెద్ద ద్వారా అగ్రతరాల దగ్గర ఒక ఎకరా భూమికి వాళ్ళకి పట్ట ఇస్తే వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాల భూమిని కబ్జా చేసి ఉన్నారు. ఆ భూములు అలా కూడా తొలగించమని, అలాగే పోరం గ్రామం చెందిన దళిత కుటుంబాలు 200 నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. అన్నం లేక ముక్తి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక భూమి 5 మెట్టయితే 5 ఎకరాలు, పల్ల భూమి అయితే 2 ఎకరాలమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం దాదాపుగా 3 వారాలు అయింది. ఈ గ్రీవెన్స్ మూడోసారి ఇది మేము పెట్టడం. ఇది కానీ వీళ్ళు భూ పంపిణీ 15వ తేదీలోగా భూమి ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా కలెక్టర్ వారు చేయకపోతే మీ 16వ తేదీన రిలేటెడ్ అధ్యక్ష విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల చివరిలో పెడతాం. అలాగే ఈ నెల 28 వరకు రిలేటెడ్ అధ్యక్షులు ఏర్పాటు జరుగుతుంది. రిలేటెడ్ అధ్యక్షులు కూడా నిజమైన స్పష్టమైన హామీ రాకపోతే ఆమరణ నిరాదీక్ష మార్చి 1 నుంచి ఈ హెడ్ క్వార్టర్లో మేము ఈ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో మేము ఎదుటి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై వెంటనే ప్రభుత్వం అలాగే ఇక్కడున్న కలెక్టర్ గారు కూడా వెంటనే దీని మీద పరిష్కారం చేయకపోతే మేము నిరాహార కూడా చేస్తామని గ్రామస్తులు అంటున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఎలక్ట్ అయ్యి వీళ్ళకి రావాల్సిన యొక్క స్థలాలు కావచ్చు, వీళ్ళంతా బాధపడుతున్నారు. వెంటనే ఆ యొక్క బాధని ప్రభుత్వం గమనించి వెంటనే మహిళ కూడా మాట్లాడటం జరుగుతుంది. కూడా మాకు లేదు. మేము ఎలా పేదరికమే బ్రతుకుతున్నాం కానీ మాకు ఏ అవకాశం లేకుండా చాలా పేదలుగా ఉంది. మా పిల్లలకి కూడా మేము చదివించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. అది మా పరిస్థితి గమనించి పెద్దలు మాకు అంగీకరించి మాకు ప్రభుత్వం కానుక భూమి మాకు ఎక్కడైనా ఉందో అక్కడ మాకు ఇప్పించే బాధ్యత కల్పించమని ప్రభుత్వం ద్వారా మేము వేడుకుంటున్నాము. తండ్రి నాయన ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మా మొర ఆలకించి మా పేదలకి సహకారం చేసి మాకు కావలసినంత మాకు ఇచ్చే మా పిల్లలతో మేము ఏదో కష్టపడి దానికి అభివృద్ధి చేసుకొని మేము బ్రతుకుతామని మేము ఆశిస్తున్నాము. మా మొర ఆలకించాము. భూమి మాకు లేక
మిగతా భూమి మాకు ఇవ్వమని మేము కోరుతున్నాము. మేము ఎవరు ఆక్రమించిన భూమి మేము అడగలేదు. ప్రభుత్వం ద్వారా కాకుండా భూమి ఏదైనా ఉంటే మాకు అదే ఇవ్వమని మేము కోరుతున్నాం. పేదలవి మా మొర ఆలకించని మాకు ఆ భూములు ఇచ్చే భాగ్యం కల్పించాలని మేము ఆశిస్తున్నాము. చూస్తున్నారు కదా, వెంటనే ప్రభుత్వం కోరుకున్నట్టు స్థలం లేక ఈరోజు చాలామంది దళిత కుటుంబాలు అనుకో రోడ్డు పాలు అవుతున్నారు. గ్రహించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాంటి ప్రభుత్వం ఆదుకొని ఇవన్నీ వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా బీపీసీ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లా దొంగడ సుధాకర్.